మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. Which shows that his daughter has received money from George Soros. No, नहीं बोलने, नहीं इजाजत दी जाएगी. ठीक है? जिसमें नरवणे जी ने राजनाथ सिंह के बारे में और मोदी जी के बारे में बोला. ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగుంటుందని చెప్పేసి సభలన్నీ స్పీకర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నటువంటి పేరు, అటు లోక్సభలో కావచ్చు ఇటు తెలంగాణ అసెంబ్లీలో కావచ్చు, ఈ పేరు గురించే ప్రత్యేకంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ స్పీకర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి పదవి, అక్కడ లోక్సభలో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ. సో ఇప్పుడు అక్కడ లోక్సభలో ఇక్కడ అసెంబ్లీలో ఇద్దరు వ్యవహరిస్తున్న తీరు కూడా దాదాపుగా సేమ్ ఉంది. అది ఇక్కడ కామెడీ ఏంటంటే లోక్సభలో ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి అక్కడ స్పీకర్ తోటి సప్రెషన్ ఎదుర్కొంటుంది, స్పీకర్ ద్వారా అణచివేతను ఎదుర్కొంటుంది. ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద అదే సప్రెషన్ చేస్తూ ఉన్నది, అదే ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నది. లోక్సభలో స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా వ్యవహారం మీద చాలా రోజులుగా గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. రీసెంట్గా ఆయన మీద అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు ప్రతిపక్షాలన్నీ కలిసి, అంటే కాంగ్రెస్ ముంగటపడి ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టించినాయి. కాకపోతే అది వీగిపోయింది అనుకోండి, అది వేరే విషయం. जो उसके पक्ष में वो हाँ कहें, जो इसके विरोध में वो ना कहें. मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ, ना वालों के पक्ष में हुआ, संकल्प अस्वीकृत हुआ. కాకపోతే ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా మంది చాలా రకాలుగా చెప్పారు స్పీకర్ గురించి, ఆయన ఎట్లా వ్యవహరిస్తా ఉన్నాడు ఏంది. And there is Mr. Om Birla. When Modi ji went and shook your hand, and I went and shook your hand, I noticed something. When I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. వాళ్ళు చెప్పడమే కాదు, ప్రతి సెషన్లో మనం చూస్తూనే ఉన్నాం చాలా రోజులుగా. ఆయన గతంలో అంటే బీజేపీ సెకండ్ టర్మ్లో కూడా ఆయన స్పీకర్గా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ప్రతిసారి వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం. ప్రతిపక్షాలు లేచి ఏ ఒక్క అంశాన్ని లేవనెత్తాలని చూసినా కూడా అడ్డుకుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే మాటలు మాట్లాడితే వెంటనే మైక్ కట్ అయిపోతుంది. Sir, I'm talking about oil match. I'm talking about economic security, sir. Sir, here I have a document which shows that his daughter has received money from George Soros. No, नहीं बोलने, नहीं इजाजत दी जाएगी. ठीक है? ऐसे नहीं चलेगा सदन. ప్రభుత్వ తప్పిదాలకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఫోటోలు కానీ తీసుకొచ్చి సభలో ప్రదర్శించాలని చూస్తే వెంటనే కెమెరా కట్ అయిపోతుంది, మైక్ కట్ అయిపోతుంది. ఇట్లా చాలా సందర్భాలని ప్రతిపక్షాలు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినా ఏం చేసినా కూడా అడ్డుకొని వాళ్ళని అసలు మాట్లాడకుండా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చివరి కొద్ది రోజుల క్రితం ఏదైతే ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసినటువంటి ఒక బుక్ ఇష్యూలో కూడా ఈయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు స్పీకర్. ఏదైతే ఆ బుక్ సంబంధించినటువంటి కొన్ని పేపర్లను రాహుల్ గాంధీ సభకు తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించారు. సభలో ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తే వాటిని తీసుకురావద్దు, నువ్వు అవి చూపిస్తే నేను వాటిని చూపించనివ్వను అని చెప్పి ఆయన అడ్డుకున్నారు, కెమెరా ద్వారా చూపించనివ్వలేదు, అసలు మాట్లాడనివ్వలేదు దాని మీద. स्पीकर सर, ये गारंटीड ऑथेंटिक है. इसमें नारावाने जी ने कहा है कि उनका मेमोआर है, उसे सरकार पब्लिश नहीं होने दे रही है. इसमें सब लिखा है. और मैं सिर्फ इसमें से 5 लाइन पढ़ना चाहता हूं जिसमें नारावाने जी ने राजनाथ सिंह के बारे में और मोदी जी के बारे में बोला है. అట్లాగే ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కూడా అదే జరిగింది. వాటిని ప్రస్తావించినప్పుడు దాన్ని అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా ప్రతిపక్షాల నాయకులు కావచ్చు, మాట్లాడినప్పుడు దాన్ని అడ్డుకున్నారు. చివరకు మొన్నటి బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్సభలో ప్రధానమంత్రి చివరి ఉపన్యాసం చేయాలి, చివరిగా ప్రసంగించాలి. కానీ దానికి కూడా ప్రధానమంత్రిని రానివ్వలేదు. దానికి కూడా ఈ స్పీకర్ చెప్పినటువంటి కారణం, మహిళా సభ్యులందరూ కలిసి ప్రధానమంత్రి మీద దాడి చేసే అవకాశం ఉంది, నాకు దాని మీద సమాచారం ఉంది కాబట్టి నేనే రావద్దని చెప్పినా అని చెప్పి సభలో స్వయంగా స్పీకర్ ప్రకటించారు. तो हमारे पास मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के कई सदस्य माननीय प्रधानमंत्री जी के आसन पर पहुंचकर कोई भी अप्रत्याशित घटना कर सकते थे. ये दृश्य मैंने सदन में देखा भी सही. अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय दृश्य देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता.
इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्हें सदन में नहीं आना चाहिए। అంటే స్పీకర్ ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ను ఇతర ప్రతిపక్షాలని ఎట్లా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు, ఎట్లా వాళ్ళని మాట్లాడుకుంటూ అడ్డుకుంటా ఉన్నారో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు సేమ్ మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఎవరైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారో ఈయన మరొక ఓం బిర్లా లాగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. సేమ్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఏ పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నదో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతి సందర్భంలో కూడా స్పీకర్ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మైక్ కట్ అయిపోతున్నది, కెమెరా కట్ అయిపోతున్నది. లాస్ట్ సెషన్లో మనం చూసినాం, మైక్ మీద చేపెట్టుకొని కూర్చుంటారు స్పీకర్. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఎక్కడ వాళ్ళు జస్ట్ మాట్లాడంగానే మైక్ ఆఫ్ అయిపోతుంది. ప్రతిపక్షం నుంచి మాట్లాడంగానే మైక్ ఆఫ్ చేసేస్తారు. డైరెక్ట్ చెప్తారు, మీరు ముఖ్యమంత్రి విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను అని చెప్పి క్లియర్గా స్పీకర్ చెప్తారు. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను, ప్లీజ్ మీరు కూర్చోండి. సేమ్ అక్కడ ఓం బిర్లా కూడా అదే, మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను అని మైక్ కట్ చేశారు. సేమ్ ఇదే కాంగ్రెస్ పార్టీకి మాట్లాడకుండా మైక్ అడ్డుకున్నారు. ఇక్కడ మన స్పీకర్ కూడా ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి తప్పిదాలను, ప్రభుత్వ తప్పిదాలను విమర్శిస్తూ ఉంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇవ్వను అని మైక్ స్విచ్ మీద ఏలు పెట్టుకొని కూర్చున్నారు గత సెషన్లో. సో అక్కడిక్కడ పెద్ద తేడా ఏం లేదు. సో స్పీకర్ అక్కడ ఎట్లయితే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏకపక్షం వ్యవహరిస్తున్నారో ఇక్కడ కూడా అదే. ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన ఇష్యూలో క్లియర్ కట్గా అక్కడ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. చివరకు 10 మందిని కాకుండా అందులో ఇద్దరు ఎవరైతే కంప్లీట్గా దానం నాగేంద్ర వేరే పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇవన్నీ చేసిరు, వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. చట్టం కూడా ఉన్నది, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా వాళ్ళ మీద వేటు వేయాలని చెప్తా ఉంది. కానీ స్పీకర్ ఏం చేసిరు, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరించి వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చిరు అని చెప్పి నిండు అసెంబ్లీలో కేటీఆర్ ప్రస్తావించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా స్పీకర్ అడ్డుదలిగి ఏం మాట్లాడిరో చూడండి. మీరంటే మర్యాద ఉంది సార్, మీరంటే గౌరవం ఉంది సార్, కానీ తమరు కూడా సార్ మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్, స్పీకర్ సార్, నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన, దయచేసి మా ప్రార్థన సార్, ఐఎమ్ అపీలింగ్ టు యు. నా మాట మొత్తం వినండి సార్, నా అపీల్ సార్, మీరు నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్, మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం. జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు, ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు, అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగుంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. సో ఇట్లా ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలు ఏవైనా సరే, ప్రజల అంశాలకు సంబంధించి, ప్రజల ఇబ్బందులకు సంబంధించి ఏ వాయిదా తీర్మానాలు ఇచ్చినా రిజెక్ట్ అయిపోతాయి. సేమ్ లోక్సభలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే అడ్డుకుంటారు. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడేటప్పుడు, మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మధ్యలో మంత్రులు పదే లేస్తారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇస్తున్నారు. కేటీఆర్ మాట్లాడినప్పుడే చూసినాం మనం, ఆయన 2 నిమిషాలు మాట్లాడగానే ఒక మంత్రి లేస్తాడు, మళ్ళీ 2 నిమిషాలు మాట్లాడగానే ఇంకొక మంత్రి లేస్తారు. ఇదంతా జరిగింది. మంత్రుల వరకు ఓకే, చివరికి ఎమ్మెల్యేలు కూడా, ఒక ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకున్నా కూడా కేవలం ఆ జిల్లా పేరు ప్రస్తావించినందుకు ఆ ఎమ్మెల్యే లేచి అడ్డు తగులుతాడు. అంటే ఆ ఎమ్మెల్యేకి స్పీకర్ సమయం ఇచ్చారు. స్పీకర్ మైక్ ఇస్తేనే వాళ్ళు మాట్లాడగలుగుతారు. స్పీకర్ మైక్ ఇవ్వకుండా మాట్లాడలేరు. అక్కడ మైక్ ఇచ్చారు. కానీ అదే సమయంలో ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆ ఎమ్మెల్యే పేరు తీసుకోలేదు బీఆర్ఎస్ పార్టీ, కానీ ఆ ఎమ్మెల్యే లేచారు. కానీ ఇక్కడ హరీష్ రావు పేరు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మాట్లాడినప్పుడు హరీష్ రావుకి అక్కడ మైక్ ఇవ్వలేదు. మైక్ ఇవ్వాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేసినా కూడా మైక్ ఇవ్వలేదు. కేటీఆర్ గారు మాట్లాడండి సార్. మా డిప్యూటీ లీడరు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ వారి పేరు కేటీఆర్ గారు సార్, వారి పేరు తీసుకున్నారు, అవకాశం కేటీఆర్ గారు మాట్లాడండి సార్, పేరు తీసుకున్నారు సార్, వారు మాజీ ఆర్థిక మంత్రి సార్ కేటీఆర్ గారు. సేమ్ సిచ్యువేషన్ లోక్సభలో ఇట్లా రాహుల్ గాంధీ చాలా సార్లు డిమాండ్ చేసిండు, మైక్ ఇవ్వాలి, మాకు ప్రభుత్వం మా మీద విమర్శలు చేసింది, విమర్శ మీకు సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ చాలాసార్లు అడిగినా కూడా అక్కడ కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా మైక్ ఇవ్వట్లేదు, మైక్ అడ్డుకుంటున్నారు, మైక్ కట్ చేస్తున్నారు. ఇక మేజర్గా మనం ఎందుకు నేను పదే మన స్పీకర్ మరొక ఓం బిర్లా అని చెప్తున్నా అంటే, సేమ్ సిచ్యువేషన్ లోక్సభలో ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. అన్ని అంశాల్లో కెమెరా విషయంలో కూడా అదే జరుగుతుంది.
ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు, మరి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేటప్పుడు కెమెరా వాళ్ళని చూపియదు. అయితే అధికార పక్షంలో చూపిస్తుంది, లేదు అంటే స్పీకర్ను చూపిస్తుంది. లోక్సభలో స్పీకర్ చైర్లో ఓం బిర్లా కానీ ఎవరున్నా సరే వాళ్ళ మీద ఫోకస్ అవుతుంది కెమెరా. రాహుల్ గాంధీని ఎక్కువసేపు చూపియరు, ప్రియాంక గాంధీ మాట్లాడితే ఎక్కువసేపు చూపియరు. వేరే సురేషో ఇంకొక కేసీ వేణుగోపాలో ఇంకొకరు మాట్లాడితే ఎక్కువసేపు చూపియరు. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళని చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళని ఎక్కువసేపు చూపియరు. స్పీకర్ చైర్ను కానీ అధికార పక్షాన్ని కానీ చూపిస్తారు. महात्मा गांधी जी मेरे परिवार के नहीं थे, लेकिन मेरे परिवार जैसे ही हैं और इस पूरे देश की यही भावना है सर। सर इस पूरे देश की यही भावना है कि गहन जांच पड़ताल और व्यापक चर्चा के लिए इसे कम से कम स्थायी समिति के पास भेजा जाना चाहिए और कोई विधायक किसी की निजी महत्वाकांक्षा, सनक और पूर्वाग्रहों के आधार पर न तो पेश होना चाहिए। సేమ్ మన తెలంగాణ అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. నా తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ. మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష, 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష? ఇందులో నేను చదివినిపిస్తా అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి, అసెంబ్లీ సెషన్ జరిగేప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేటప్పుడు ఎంతసేపు వాళ్ళని చూపిస్తున్నారు, ఎంతసేపు అధికార పార్టీ సంబంధించిన నాయకులను స్పీకర్ను చూపిస్తున్నారు. సో మరి మన స్పీకర్ మరో ఓం బిర్లా అని ఎందుకు అనొద్దు? 100% మన స్పీకర్ మరో ఓం బిర్లానే. అక్కడ ఓం బిర్లా ఏం చేస్తున్నాడు, ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా అదే చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ, ఇబ్బందులు పడుతున్నది కాంగ్రెస్. ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్, ఇబ్బందులు పడుతున్నది బీఆర్ఎస్. సో ఇదే డిఫరెన్స్ తప్పితే అక్కడికి ఇక్కడికి లోక్సభకి అసెంబ్లీకి పెద్ద తేడా ఏం లేదు. ఓం బిర్లా గారు చేస్తున్న దానికి ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చేస్తున్న దానికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ స్పీకర్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది, లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకా అవిశ్వాస తీర్మానం దాకా పోలేదు. గౌరవం ఉంది మీ మీద, మీరంటే గౌరవం మాకు అని చెప్పే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో డిఫరెన్స్ గమనించాలి మీరు. లోక్సభ స్పీకర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నది ఏంది, మరి ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకర్ ఏం చేస్తున్నారు అనేది కొంచెం గమనించాలి మనం. థ్యాంక్ యూ.